యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము కలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై యుండుడి అని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం ధ్యానించినట్లయితే దేవుడు నీకిచ్చిన ఉద్యోగంలో నీవు నిజాయితీతో జీవించాలని, నిజాయితీ కలిగి నీవు పని చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎలాగైతే నీవు దేవునికి భయభక్తులతో ఉన్నావో అలాగే నీ యజమానులకి, నీ పై అధికారికి నీవు అట్టి విధేయతను నీవు చూపించాలని దేవుడు నీకు చూపిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఉద్యోగం చేస్తున్న స్థలములో నీ పై అధికారి కానీ నీ యజమానుడు కానీ చూస్తున్నప్పుడు ఓ రకంగానూ చూడనప్పుడు ఓ రకంగానూ వ్యవహరించక దేవుడు చూస్తున్నాడని నీవు ఆ ఉద్యోగంలో నీవు జీతం కొరకు ఉద్యోగం చేస్తున్నావు, దేవుడు నీకిచ్చిన ఈ ఉద్యోగమని నీవు గ్రహించి భయభక్తులతో శ్రద్ధ కలిగి నీవు ఆ ఉద్యోగంలో నిర్వహించినట్లయితే, సోమరితనము కాక నీవు ఆ ఉద్యోగంలో నీవు చేసినట్లయితే దేవుడు తప్పక నీ కష్టార్జితమును ఆశీర్వదిస్తాడు. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టును అని వాక్యం సెలవిస్తుంది. సోమరితనమునకు సాధారణమైన కారణము తిండిపోతనము కూడా. సోమరి ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు కనుక ఆకలితో అలమటిస్తుంటాడు. సోమరితనము కరువును తీసుకొస్తుంది, నిద్రమత్తు వస్త్రహీనతను తెస్తుంది. సోమరితనం వల్ల దారిద్ర్యం వస్తుందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఒకవేళ వ్యాపారం చేస్తున్నట్లు వ్యక్తివైతే నీ వ్యాపారంలో నీ తక్కడ నిజాయితీ కలిగినదే ఉన్నదా లేదా అని పరిశీలించుకో. ఇంతవరకు నీకు తెలుసో తెలియక అందులో లోపం ఉన్నట్లయితే ఈ సందేశం విన్న తర్వాతైనా ఆ తక్కెడ నిజాయితీతో ఉండేలా సరిదిద్దుకో. అప్పుడే నీ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు కూడా. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు కష్టపడి పనిచేసి అందులో వచ్చిన కష్టార్జితముతో నీవు భోంచేసినప్పుడే ఆ భోజనాన్ని దేవుడు దీవిస్తారు. అప్పుడే నీకు ఆరోగ్యకరమైన వాతావరణం నీ కుటుంబంలోనూ, శరీరంలోనూ, నీ వ్యక్తిగత స్థితిలోనూ నీకు కలుగుతుంది. నీవు ఆరోగ్య సంతోషముతోనూ జీవించెదవు. మనము కలిగి ఉన్న జీవితమును బట్టి తప్పక ప్రతిదినం దేవుణ్ణి మనము స్తుతించాలి. ఈరోజు మనము కలిగి ఉన్న ప్రతి దానిని దేవుని కనికరం బట్టి మనం పొందుకున్నదే కనుక దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. సంపాదిస్తున్న నీ సంపాద్యంలో 10వ వంతు దేవునికి సమర్పించాలి. ఇటువన్నీ దేవునికి నీవు సమర్పించి నీవు నిజాయితీ కలిగి నీవు జీవించినప్పుడు తప్పక దేవుడు నీ కష్టార్జితమును నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదిస్తాడు. ఇంతవరకు ఉన్న ప్రతి స్థితిగతిని దేవుడు మార్చి నిన్ను సమృద్ధి అయిన దీవెనలతో ఇక ఉన్న రోజుల్లో దేవుడు అలంకరింపబోతున్నాడు. నీలో చూపిస్తున్న లోపాన్ని సరిదిద్దుకో నా సహోదరి సహోదరులారా. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.